హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ జ్యోతిని, రేణుగుంట అమ్మాయి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. ఒకతను నాకు కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నాడు, మీకేంటండి కిడ్నీ ప్రాబ్లం, మీకెందుకు వచ్చింది కిడ్నీ ప్రాబ్లం అని కొంతమంది అడుగుతున్నారు. ఇంకా యూట్యూబ్ అంటే నా ఫ్యామిలీనే కదండి, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు, మీరే నా ఫ్యామిలీ, అందుకని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2009 అండి. 2009లో మా ఫాదర్ హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు గుంటకల్ రైల్వే హాస్పిటల్లో. నాన్న 1.5 month పైన హాస్పిటల్లో ఉన్నారు. నాన్న చనిపోయిన తర్వాత 1 month వరకు నేను చాలా డిప్రెషన్లో ఉన్నా. ఆ డిప్రెషన్లో పెయిన్ ఎక్కువ వస్తున్నా కానీ నేను అంత పట్టించుకోలేదు. తర్వాత 1 month అయిన తర్వాత ఫస్ట్ చెక్ వచ్చింది. డాడీ రైల్వే ఎంప్లాయ్ కదా, ఫస్ట్ చెక్ వచ్చిందండి. చెక్ రాగానే మా సవిత్ తల్లి, అంటే మా నాన్నకు రెండో భార్య, నేను నిద్రపోతుండగా నా రూమ్ లాక్ చేసేసి తన పిల్లల్ని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. చెక్ వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు. వదిలేసి వెళ్ళిపోవడంతో ఇంకా నేను బాగా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. నిద్ర లేచి చూశాను, ఇటు నాన్న లేదు, నాన్న దూరం అయ్యాడు, ఇటు మా పిన్ని దూరం అయింది, నా తమ్ముడు చెల్లెలు అందరూ నాకు దూరం అయ్యారు. ఆ డిప్రెషన్లో నేను ఉండిపోయాను. బాగా ఏడ్చాను. ఎంతలా ఏడ్చానంటే ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది అన్న దిగుల్లో బాగా ఆ డిప్రెషన్లోనే 6 months వరకు ఉన్నానండి. ఆ డిప్రెషన్లో నేను అసలు పట్టించుకునే దిక్కు కూడా లేదు. మా పక్కింటి వాళ్ళు ఉన్నారండి. మాది రైల్వే క్వార్టర్స్ కదా, రెంట్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఏమీ లేదు. నాన్న చనిపోయిన 1 year వరకు మాకు క్వార్టర్స్ ఉంటుంది. మా పక్కింట్లో ముస్లిమ్స్ ఉండేవాళ్ళండి. వాళ్ళకి 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వాళ్ళు 7 మంది పిల్లల్ని పెట్టుకొని, ఆయన ఆటో డ్రైవరు. ఆయన ఏం చేశాడంటే, నువ్వు నా కూతురువే, చిన్నప్పటి నుంచి మాకు జడలేస్తూ స్కూల్కి పంపించేది. వాళ్ళు మిస్సెస్ అంటే మా అమ్మ, అంటే ఆయన భార్యని నేను అమ్మ అంటాను. ఆ అమ్మ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునింది. వద్దు, నీకు సపరేట్ ఇల్లు వద్దు, ఏమొద్దు, నా పిల్లలతో పాటే నువ్వు ఒక ఆడపిల్లవి వచ్చే మా ఇంట్లో ఉందో అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అప్పటికే నాకు లైట్గా పెయిన్ వస్తూ ఉన్నింది. తర్వాత ఆమె పెద్ద కూతురు అల్లుడు ఏమి అనడండి, దేవుడితో సమానమైన మాకు. నన్ను ఏ రోజు ఏమి అన్నవాడు కాదు. చిన్నక్క భర్త మాత్రం కొంచెం ఈ టైప్ అనమాట. అంటే మంచి వ్యక్తే, కానీ ఆయనకి నచ్చదు. పరాయి ఆడపిల్లలంటే ఆయనకి నచ్చదు. అందుకని ఆయన కొంచెం ముభావంతో ఉండేవాళ్ళు. కానీ ఆయన ఆటో తోలుతూ మమ్మల్ని అందరినీ పోషించేవాడు. అలాంటి టైంలో నాకు అక్కడ ఉండాలనిపించేది కాదు. ధర్మవరంలో లక్ష్మక్క వాళ్ళని బాగా మా నాన్నకు కానీ నాకు కానీ మంచి ఫ్యామిలీ మెంబర్స్, అక్క బావ అనే వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కొద్ది రోజులు నేను. ఆ టైంలో నాకు పెయిన్ వస్తున్నా కానీ నేను ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. 2014 వరకు ఆ పెయిన్ లైట్గా వస్తూ పోతూ ఉండేది. అంటే మరీ అంత సివియర్గా వచ్చేది కాదు పెయిన్. జెంట్స్కి అయితే చిన్న స్టోన్ ఉన్న యూరిన్లో వచ్చేసేది, కానీ లేడీస్కి అలా కాదు కదా, అది అక్కడే నిలిచిపోతుంది. అది లోపలే స్టోన్ అనేది పెరుగుతూ వచ్చింది. నేను పట్టించుకోలేదు. 2014 డిసెంబర్లో నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, ఇలా లైట్గా పెయిన్ వస్తుందండి నాకు రైట్ సైడు అని చెప్పాను. ధర్మవరం ఆర్డిటి హాస్పిటల్, తిరుపతి నుంచి వెళ్ళాం అక్కడికి. ఆర్డిటి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు నాకు ఆధార్ కార్డ్స్ ఏమీ లేవు అసలు, ఏమేమి ఒక ఏమంటారు అది, ఒక ఆధార్ కార్డు కానీ ఒక రేషన్ కార్డు కానీ నాకు ఏవీ లేవు. మా అక్క ఆధార్ కార్డు పెట్టి నాకు చూపించింది ఆర్డిటీలో. అందరికీ బాగా తెలిసే ఉంటుంది, బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్. అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పారండి, మాకు స్టోన్ బాగా ఈ సైజులో ఉంది, 52 mm ఉంది అని చెప్పారండి. ఎప్పుడు 2015లో చెప్పిన తర్వాత నాకు పెయిన్ వస్తూ వెళ్తూ ఉండేది. అంత పట్టించుకునేదాన్ని కాదు. పెయిన్ సివియర్గానే వస్తుంది. నైట్ టైం సడన్గా పెయిన్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తా, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేయించుకుంటా, సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టోన్ ఫామ్ అయిపోయిందని నాకు తెలుసు. ఆపరేషన్ అంటే చాలా భయం అండి. చిన్నప్పటి నుంచి ఒక పురుగు కుట్టడం కానీ, ఒక లేని ఇది రావడం కానీ ఏది లేదండి. ఒక్క చిన్న వ్యాధి కూడా లేకుండా అంత హెల్దీగా ఉండేదాన్ని నేను. ఆ కిడ్నీ ఒక్కటే సమస్య ఉన్నింది నా బాడీలో. ఆపరేషన్ అంటే చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే నాన్న ఉండుంటే ఆ చిన్న వయసులో ఏదైనా చూపించి చేసేవాళ్ళేమో, పట్టించుకోలేదు. 2021లో మళ్ళీ ఎక్కువ పెయిన్ వచ్చింది నాకు. అప్పుడు పుట్టబర్తి వెళ్ళాను. అప్పటికే బాబా చనిపోయి ఉన్నారు కదా, వెళ్ళాను, చూపించుకున్నాను. వాళ్ళు కూడా అలాగే కిడ్నీ తీసేయాలి, కిడ్నీ ఫంక్షనింగ్ లేదన్నారు. ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బతకదన్నారు.
సరే ఇంకా నాకు బతకనంటే అంతే అయిపోయింది, ఇంకా మళ్ళీ దాని గురించి ఇంకా ఆలోచించకూడదు, ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాడో తీసుకెళ్ళని, నా బాడీలో ఆపరేషన్ వద్దు, నా బాడీలో ఏ ఒక్క అవయవం తీయకూడదు అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని అలాగే నొప్పి భరిస్తూ ఉండిపోయాను. తర్వాత 2023లో బాగా చాలా విపరీతమైన నొప్పి, సూసైడ్ చేసుకుందామా అనే స్టేజ్కి వచ్చేసాను. ఇంకా ఇది అవ్వదు, నన్ను చూసుకోవడానికి కూడా ఎవరు లేరండి. వాస్తవంగా చెప్తున్నా, మా ఇంట్లో మా ఆయన నేను మేమిద్దరమే ఉండేది. నన్ను చూసుకోవడానికి కూడా నాకు ఎవరు, ఆ రోజు మా పిన్ని వెళ్ళిపోయింది కదా, మళ్ళీ నా దగ్గరికి రాలేదు. ఈ రోజు వరకు నేను చచ్చానా బతికానా అని కూడా నన్ను వచ్చి చూసిన వాళ్ళు కాదు. రేణిగుంటలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చి చూసుకెళ్తారు, కానీ ఎవరిని వెళ్ళి సహాయం అడిగిందని కాదు. మా పెద్దమ్మ ఉన్నారు బళ్ళారిలో, మా పెద్దమ్మకి కాల్ చేశాను. పెద్దమ్మ మొన్న ఒక జూలైలో 2024 జూలై 25న కాల్ చేశాను. నాకు నొప్పి ఎక్కువగా ఉంది, నేను చచ్చిపోతానేమని చేసుకొని అని అన్నప్పుడు, వద్దు నువ్వు ఎందుకు చనిపోతావు, రష్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకోనరా, ఎంత అవుతుంది ఏం కనుక్కోనరా అన్నారు. రష్ హాస్పిటల్కి వెళ్తే 5 lakhs అడిగారండి. ఎగ్జాక్ట్గా ఆపరేషన్కి 5 లక్షలు అవుతుంది అన్నారు. మేము అంతంత మాత్రం బతికేవాళ్ళం, మేము 5 లక్షలు పెట్టలేము, మా దగ్గర డబ్బు లేదు అని చెప్పి మా పెద్దమ్మకు ఫోన్ చేశా. అప్పటికి కూడా 7,000 అయిందండి స్కానింగ్కి దానికి అంతా 7,000 అయింది. మా పెద్దమ్మే డబ్బులు పంపించింది, నేను స్కానింగ్ చేయించుకున్నాను. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొని నేరుగా రుయా హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయిపోయాను. ఉంటే ఉంటా పోతే పోతా ఫిక్స్ అయిపోయా, ఉంటే ఉంటా పోతే పోతా. చాలా డల్ అయిపోయింది. నా ఫొటోస్లో కూడా వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. ఉంటే ఉంటాను పోతే పోతా, ఉంటే భూమి మీద నూకలు ఉన్నట్టు, పోతే పోయినట్టు, ఇంకేది లేదు. నరసింహసింగ్ వంశంలో ఉన్న ఆడపిల్లని నేను ఒకటే, ఇంకా అయిపోయింది. మా నాన్న వంశం ఇంతటితో డెడ్ ఎండ్. మొన్న ఈ మధ్యన నా తమ్ముడు చనిపోయాడు, ఇంకేం లేదు. ఇంకున్నది నేను ఒకటే, నరసింహసింగ్ వంశం అనే పేరు చెప్పుకోవడానికి, మా నాన్నకి సంవత్సరానికి ఇంత సాంబ్రాన్ని వేయడానికి నేను ఒక్కదాన్నే ఉన్నా. అది కూడా అయిపోయిందిరా ఇంకా అనుకునేసాను. హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యానండి. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు వెయిన్స్ దొరకవండి, నరాలు లేవు ఎక్కడే కానీ. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది కదండి, నేను వాటర్ సరిగా తీసుకోకపోవడం వలన నరాలు ఎక్కడే కానీ, కనీసం సన్న తీగల్లా కూడా నాకు నరాలు లేవు. ఆగస్టు 6న నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. 6వ తారీఖు నేను ఆగస్టు 6th నేను అడ్మిట్ అయితే, నాకు ఆపరేషన్ జరిగింది 29th. అస్సలు డాక్టర్స్ వస్తున్నారు, కనీసం బ్లడ్ టెస్ట్ కూడా నాకు చేయలేదు, ఒక సెలైన్ కూడా పెట్టడానికి కుదరలేదు. మార్నింగ్ జాయిన్ అయ్యాను, ఈవినింగ్ వెళ్ళి డాక్టర్స్ వచ్చి మొత్తం బాడీ మొత్తం 50 times పొడిచి ఒళ్ళు మీద ఎక్కడ కాళ్ళు చేతులు మొత్తం పొడిచారండి. ఎక్కడే కానీ ఒక నరం కూడా దొరకలేదు, బ్లడ్ కూడా బయటికి రాలేదు. బ్లడ్ చాలా లాస్, అసలు బ్లడ్డే లేదు ఈ అమ్మాయి బాడీలో. ఇంకా చూద్దాము, రిపోర్ట్స్ని బట్టి ఏదో ఒకటి చేద్దాము అన్నారు డాక్టరు. సరే అని చెప్పి 2 days ఉన్నా 3 days ఉన్నా, నా వల్ల కాలేదు, నొప్పి రోజు రోజుకి ఎక్కువైపోతుంది, ఏడ్ చేస్తున్నాను, ఇంకా తట్టుకోలేకపోతున్నాను నొప్పిని. నేను ఏమండి వెళ్ళిపోదామన్నా, లాస్ట్ కండి మీరు గమనించి ఉంటారో లేదో, ఉన్నాయి చూడండి, 20th 15 రోజులు ఉండిపోయాం హాస్పిటల్లోనే. 15 రోజులు అయిపోయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఏంటి సార్ నాకు నొప్పి ఎక్కువ అయిపోతుంది, పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకొని నా బాడీ ఇంకా ఇది అయిపోతుంది, నర్సులు అడుక్కుంటున్నా వెళ్ళి నాకు నొప్పి ఎక్కువ అవుతుంది, నాకు ఇంజెక్షన్స్ వేయండి. డాక్టర్ అన్ని ఇంజెక్షన్లు వేయకూడదమ్మా, ఇంకా 2వ కిడ్నీ కూడా దెబ్బతింటుంది, మేము అన్ని ఇంజెక్షన్స్ వేయమన్నారు. కానీ నాకు కావాలి, నాకు ఇంజెక్షన్ వేయండి అని ఏడ్చి లాస్ట్కి ఇంజెక్షన్స్ వేయించుకునేదాన్ని. 22nd వచ్చింది డేటు. ఆ రోజున హెల్త్ మినిస్టర్ గారండి, మన ధర్మవరము సత్యకుమార్ యాదవ్ కాదని కూడా సత్యకుమార్ గారు, ఆయన హెల్ప్ చేశారండి నాకు. హెల్త్ మినిస్టర్ గారు, ఆయన పిఏ గారు, మాకు అనంతపురంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా రికమెండేషన్ ద్వారా డాక్టర్స్కి ఫోన్ చేపించి వాళ్ళతో మాట్లాడిచ్చాము. వాళ్ళు చెప్పారు ఆ అమ్మాయి కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది, స్టోన్ బాగా చాలా పెద్దదైపోవడం వలన ఆ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది, ఉబ్బిపోయింది బాగా. కిడ్నీ పిడికిలంతే ఉంటుంది కానీ దానివల్ల ఉబ్బిపోయింది, బాగా బబుల్స్ లాగా వచ్చేసింది కిడ్నీ మీద, పూర్తిగా కిడ్నీని రిమూవ్ చేసేయాలి అని చెప్పి డాక్టర్స్ అన్నారు. సిమ్స్కి వెళ్ళి ఒకసారి తీసుకురమ్మని చెప్పి ఇక్కడ పెట్టారండి.
నరానికి 3 లైన్ వే అనేసి నరానికి లోపలికి వదిలారు పైపు, పెద్ద నరానికి. సిమ్స్కి వెళ్ళినప్పుడు కూడా మా పెద్దమ్మ చెయ్యి చాలా గట్టిగా పట్టుకున్నా, మా చిన్న తోపక్క పెద్ద తోపక్క గట్టిగా పట్టుకున్నారు. నాకు ఆ టైంలో మా డాడీ ఎక్కువ గుర్తొచ్చారు. నాకు చిన్న ఇంజెక్షన్ వేయాలన్నా కానీ మా డాడీ పక్కనే ఉండేవారు. డాడీ లేకపోతే అసలు హాస్పిటల్ కూడా ఎప్పుడు చిన్నప్పుడు జ్వరం వచ్చినా కానీ ఏమొచ్చినా డాడీ ఉంటేనే వెళ్ళేదాన్ని. డాడీ లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళను. డాడీ అంటే అంత పిచ్చి నాకు. ఆ టైంలో డాడీ ఎక్కువ గుర్తొచ్చారు. కానీ మా పెద్దమ్మ నా పక్కనే ఉండి అస్సలు ఒక చిన్న బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ మా పెద్దమ్మ నన్ను ఒంటరిగా వదలలేదు. తనకు ఆడపిల్లలు లేరు, నేనే కూతుర్ని, నేనే. నా తమ్ముళ్ళు ఉన్నారు కానీ నన్ను ఎంత బాగా చూసుకునింది చెప్పకూడదు. మా చిన్నత్త కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూడండి, క్యారియర్స్ తీసుకొని, తన 60 అబోవ్ ఉంది ఏజ్, క్యారియర్లు తీసుకొని రేణిగుంట నుంచి తిరుపతికి షేర్ ఆటోలో వచ్చేది. డైలీ వచ్చి నన్ను చూసుకొని పోయేవాళ్ళు. నా ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు, వచ్చి చూసుకొని పోతూ ఉన్నారు. తర్వాత హెల్త్ మినిస్టర్ కొంచెం గట్టిగా చెప్పారు, జ్యోతి నవ్వుతూ బయటికి రావాలి, జ్యోతికి బాగా అయిపోవాలి, జ్యోతి సక్సెస్గా బయటకు రావడం మాకు కావాలి, మీరు ఆ అమ్మాయికి ముందు ట్రీట్మెంట్ చేయండి అని వాళ్ళు చెప్పడంతో వీళ్ళు ఇంకా స్పీడ్ చేశారండి వర్క్ని. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు గుంటకల్ నుంచి వచ్చి నాతో పాటు జాయిన్ అయ్యారు. మొన్న ఆపరేషన్ అయిందంటే 2 days బ్యాక్, అక్టోబర్ మంత్ లాస్ట్లో వాళ్ళకి ఆపరేషన్ అయింది. 3 months వాళ్ళు ఉన్నారు అక్కడ. నేను అన్ని రోజులు లేను. 1 monthలో రికవరీ అయ్యాను. నేను ఆపరేషన్ చేసిన 3rd dayకి లేసి కూర్చునేసాను. నేను హాస్పిటల్ మొత్తం పరిగెత్తున్నాను. బ్రేవ్ బేబీ అని డాక్టర్ కూడా మెచ్చుకున్నారు. చాలా యాక్టివ్గా ఉన్నావు జ్యోతి నువ్వు అసలు నిజంగా అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. ఆపరేషన్ జరిగింది. అసలు ఆపరేషన్ టైంలో డాక్టర్ ఒక మాట చెప్పారండి, జ్యోతి మేము గ్యారంటీ ఇవ్వలేం. నన్నే పిలిచారు, నన్ను, మా పెద్దమ్మని, మా హస్బెండ్ని, ముగ్గురిని పిలిచి డాక్టర్ చెప్పారు, చూడండి ఏదైనా సిద్ధపడి ఉండండి, ఆపరేషన్ టైంలో ఏమన్నా జరగచ్చు, మేము గ్యారంటీ చెప్పలేము, మీరు సంతకం పెట్టండి అంటే మా ఆయన సంతకం పెట్టడానికి అస్సలు ముందుకు రాలేదు. అస్సలు ఒప్పుకోలేదండి మా హస్బెండ్. ఇంకొక మళ్ళీ చెప్తాను, అస్సలు ఒప్పుకోలేదు. గుక్కబెట్టి ఏడుస్తున్నాం. నేను ఒక పక్క ఏడుస్తున్నా, మా పెద్దమ్మ ఒక పక్క ఏడుస్తుంది, మా హస్బెండ్ ఒక పక్క, మా ఆయన ఒక పక్క ఏడుస్తున్నాడు. తను ఓదారుస్తున్నాము, నేను ఏడుస్తున్నా, మా పెద్దమ్మ గుక్కబెట్టి ఏడుస్తుంది. అసలు ఏం చేయాలో మాకు దిక్కు తోచలేదు. కానీ ఆపరేషన్ ఖచ్చితంగా జరగాలి. ఆ నొప్పి నేను ఇంకా భరించలేను. ఒక్కరోజు కూడా నేను ఆ నొప్పి భరించలేను. రేపు ఆపరేషన్ ఉండగా ఈరోజు చెప్పారు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫామ్ చేసేసాము. నా ఫ్రెండ్స్ వచ్చారు, నా తమ్ముడు వీరా వచ్చాడు, బ్లడ్ ఇచ్చాడు, నా ఫ్రెండ్ బ్లడ్ ఇచ్చాడు. నాకు 3 bottles బ్లడ్ కావాలన్నారు. ఆపరేషన్ టైంకి బ్లడ్ కావాలన్నారు, బ్లడ్ ఇచ్చారు. ఇది గొంతుకు పెట్టారన్నాను కదా పైపు, ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను చూడండి. గొంతుకు పెట్టారని చెప్పాను కదా, ఆ గొంతుకు పెట్టిన పైప్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే మళ్ళీ తొడలో పెట్టారు. మొత్తం చూడండి, ఇది ఒక 5,000 పాపం డాక్టర్స్కి ఎక్స్ట్రా ఖర్చు. మళ్ళీ తొడలో పైప్ పెట్టారు. హాస్పిటల్లో లేదు ఆ ఐటము, నాకనేసి తెప్పించారంట. మళ్ళీ అప్పటికప్పుడు తెప్పించి ఆపరేషన్ టైంలో తొడలో పెట్టి సెలైన్స్, బ్లడ్స్ అన్నీ ఎక్కించి నాకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 4 hours నాకు మెలకు వచ్చింది. లేపుతున్నారు, కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నా. జ్యోతి నువ్వు తెరవగలవు, నువ్వు కళ్ళు తెరువు, నీకేం కాలేదు, నువ్వు బాగున్నావు జ్యోతి, కళ్ళు తెరువు. డాక్టర్ మాట్లాడుతున్నారు, అంతా బాగున్నారు. స్ట్రెచర్ మీద నుంచి బయటికి తీసుకొచ్చారు. మా ఆయన్ని చూశాను, మా పెద్దమ్మని చూశాను, అందరినీ చూశాను. చాలా సంతోషం వేసింది నాకు నిజంగా. 3 days ఐసీయూలో ఉన్నాను. తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు. ఇది అండి నా కిడ్నీ స్టోరీ. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ తింటున్నా, అన్నీ తాగుతున్నా, బాగా యాక్టివ్గా ఉన్నానండి. ఇంకా నన్ను చూసి చాలామంది అంటే తెలుసుకున్నారు, కిడ్నీ ఆపరేషన్ అంటే ఏం భయపడాల్సిన పని, ఆ అమ్మాయి చేసుకొని బయట వచ్చేసింది, ఇంకా మనకేంటి, మనం కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చు అనే ధైర్యం వచ్చేసింది అందరిలో, అక్కడ హాస్పిటల్లో కూడా. నిజంగా చెప్తున్నాను, సత్యకుమార్ సార్ చాలా థ్యాంక్ యూ. మీ పిఏ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈరోజు నేను బతుకున్నానంటే దానికి కారణం మీరు కానీ లేకపోయింటే ఇప్పటికి కూడా నాకు ఆపరేషన్ అయ్యి ఉండదు. నిజంగా సార్ మీకు చాలా రుణపడి ఉన్నాము. మా హస్బెండ్ గురించి చెప్తున్నాను కదా, ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పటికే లెంత్ అయిపోయింది. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందండి. బాయ్.